నిజాన్ని మాట్లాడుకోవడానికి ధైర్యం కావాలి. అబద్ధాన్ని అసువుగా మాట్లాడడానికి ఏం అవసరం లేదు. టీపీపీ విధానమే మేలు అంటూ వైద్య కళాశాలల విషయంలో నిర్వహణ మీద కేంద్రానికి పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సు చేసినట్టు భాగస్వామ్యానికి ముందుకొచ్చే సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వాలి, అరులైన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలి, వైద్య విద్యలో సీట్ల కేటాయింపు తప్పనిసరి. అంటే ఇది పక్కా మాఫియా అంటారు. మళ్ళీ ధనవంతులు మాత్రమే చదువుకోవడం. ఈవేళ మన దేశంలో డాక్టర్ డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు అనేక మంది విదేశీ ఎగ్జామ్స్ రాసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ఇక్కడ కోట్ల రూపాయలు తగలేసి అప్పులు చేసి చదివిన తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి జీతాలు పరిమితం కాబట్టి అక్కడికి వెళ్తే డాలర్లలో సంపాదించుకుని తమ అప్పులు తీర్చుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశం. అంటే ఈ దేశపు మెడికల్ కళాశాలలో చదువుకుని విదేశాల వాళ్ళకి డాక్టర్లను సప్లై చేస్తున్నాం. ఎందుకంటే ఈ పీపీపీ విధానమా ప్రైవేట్ మెడికల్ విధానమా? పీపీపీ అంటే ప్రైవేట్ కాదని చెప్పే సన్నాసులని మనం అడగాలి. పీపీపీ అంటే ప్రైవేట్ కాదు, ప్రభుత్వ ఆజమాయిషి. అంటే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కళాశాల మీద ప్రభుత్వ ఆజమాయిషి కాకపోతే ఉగ్రవాదుల ఆజమాయిషి, నక్సలైట్ల ఆజమాయిషి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వ ఆజమాయిషీనే ఉంటుంది. పీపీపీ అంటే ప్రభుత్వం నడపాల్సిన కాలేజీ తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం, ప్రభుత్వ డబ్బులతో కట్టి ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం. 10 మెడికల్ కళాశాలను అలాగే తగలేస్తున్నాం. ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్లు ఖర్చు పెట్టలేక 10 మెడికల్ కళాశాలను వదులుకున్నటువంటి దౌర్భాగ్యాన్ని సమర్థించడానికి నిస్సిగ్గుగా నీచ పత్రిక రాసుకొచ్చినటువంటి వార్త ప్రతిదాన్ని లింకప్ చేసుకుని రావడం. ఒకవేళ ఇదే నిజమై స్థాయి సంఘం ఇది ఇచ్చిందంటే అమ్ముడు పోయినటువంటి వాళ్ళు అయినట్టు ఆ స్థాయి సంఘ సభ్యులు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఇవాళ ఎవడైతే పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్నాయి, రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఆ ల్యాబీ అంతా కలిసి మళ్ళీ వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఇది చేయించినట్టు. ప్రభుత్వ మెడికల్ కళాశాల లేకపోతే ఇప్పటికే ప్రైవేట్ మెడికల్ కళాశాలలో చదివిన వాళ్ళు డాక్టర్లు అయ్యి హాస్పిటల్స్ పెట్టినటువంటి వాళ్ళు మనల్ని పిండి పారేస్తున్నారు, రక్తం పీల్చి పడేస్తున్నారు. మన ఆదాయ వనరు ఎంత, మనం చేస్తున్నది ఎంత అంటే చిన్నపాటి జబ్బొచ్చి ఆసుపత్రికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. అదే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కూడా శాంతం ఉండవు, ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రులు ఉండవు అంటే నాశనం అయిపోతారు, జనాన్ని చంపేస్తారంటే. కనీస కామన్ సెన్స్ లేకుండా జర్నలిజానికి ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సామాజిక బాధ్యతని విస్మరించి పదే పదే పీపీపీని ప్రోత్సహిస్తూ పీపీపీ మీద అబద్ధపు ప్రచారాలు ప్రజలకి చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో విభాగాలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్న అబ్బెబ్బే ఏం లేదని ఎట్లా రాసుకున్నారో అట్లాగే, అప్పట్లో రాష్ట్ర విభజన జరుగుతుందంటే అబ్బెబ్బే ఏం లేదని ఎట్లయితే ప్రజలను మోసం చేశారో అట్లాగే నడుస్తుంది.